అందరికీ నమస్తే. మనలో చాలామందికి మేము కరెక్టే, మేము తెలివైన వాళ్ళము, మాకెక్కడ ఎలా ఉండాలో పర్ఫెక్ట్‌గా తెలుసు అని అనుకుంటూ మనల్ని మనం మోసం చేసుకునే వాళ్ళమే ఎక్కువగా ఉంటాం. నిజానికి మన దగ్గర ఎంత తెలివుంది అనేది కాదు, ఎంత నైపుణ్యం ఉంది అనేది కాదు, మన దగ్గర ఎంత సబ్జెక్టు ఉంది అనేది కాదు. సందర్భాన్ని బట్టి ఎక్కడ ఎలా నడుచుకోవాలో అలా నడుచుకుంటున్నామా లేదా అనే గొప్ప విద్య మన దగ్గర ఉన్నదా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. మన దగ్గర ఎన్నైనా ఉండనియండి, ఎంత సబ్జెక్ట్ ఉన్నా, ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత విషయ పరిజ్ఞానం ఉన్నప్పటికీ కూడా దాన్ని అవసరమైన చోట, అవసరమైన సందర్భంలో ఎంత వాడాలో అంత వాడాలి, ఎంత మాట్లాడాలో అంత మాట్లాడాలి, ఎంత వినాలో అంత వినాలి, ఎలా నడుచుకోవాలో అలా నడుచుకోవాలి. సో మన దగ్గర ఉన్నప్పటికీ కూడా ఎక్కడ ఎలా ఉండాలో అనేటువంటి విద్య కనుక మన దగ్గర లేకపోయినట్లయితే, ఆ కళ మన దగ్గర లేకపోయినట్లయితే, మన దగ్గర ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి అబాసు పాలవుతుంటాం, అవమానాలు పాలవుతుంటాం, పరాజయం పాలవుతుంటాం. కాబట్టి సో మనం లైఫ్లో సక్సెస్ కావాలి అన్నా, నలుగురికి ఆదర్శంగా ఉండాలి అన్నా, నలుగురిలో మనం ప్రత్యేకంగా ఉండాలి అన్నా, మన దగ్గర ఉండాల్సిందే టాలెంట్ కాదు, టాలెంట్ని ఎక్కడ ఎలా వినియోగించాలో తెలిసేటువంటి విద్య మనకు అవసరం. కాబట్టి ముఖ్యంగా జీవితంలో మనం ఒక్కొక్కసారి కొంతమందిని చూస్తుంటాం, మాట్లాడిన తర్వాత అనవసరంగా మాట్లాడానని ఫీల్ అవుతుంటాం. ఒక్కొక్కసారి అనవసరంగా స్పందించామా, అనవసరంగా ఇంటర్ఫీర్ అయ్యామా, లేకపోతే మన పట్ల మనకు కాకపోయినా ఎదుటి వాళ్ళు కూడా మనకి ఒక్కొక్కసారి కొంతమందిని చూస్తే ఇక్కడ వీళ్ళెందుకు మాట్లాడుతున్నారు అనే ఒక రకమైనటువంటి అసహనం మనం ఎదుటి వాళ్ళ పట్ల వ్యక్తం చేసిన సందర్భాలు కూడా మీకు ఇప్పుడు గుర్తుకు రావచ్చు. అంటే అసందర్భానుసారము ఎవరు మాట్లాడినా, ఎవరు స్పందించినా అది తప్పే అవుతుంది. కాబట్టి జీవితంలో మన సక్సెస్ కావాలి అంటే ముఖ్యంగా ఎక్కడ ఎలా నడుచుకోవాలి అనేది మనకు బాగా తెలిసి ఉండాలి. మొట్టమొదటిగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం ఉన్నటువంటి సందర్భం, పరిసరాలు, వీటిని కూడా మనం అర్థం చేసుకోవాలి. మొదటి పాయింట్ ఏంటి అంటే మనం ఉన్నటువంటి సందర్భము, పరిసరాలను కూడా మనం అర్థం చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, సింహం గర్జన వచ్చు కదా అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ గర్జించదు. కావలసినప్పుడు మాత్రమే తన శక్తిని ఎదుటి ప్రత్యర్థికి నిరూపించాల్సిన అవసరం వచ్చినప్పుడు మాత్రమే గర్జిస్తుంది కదా. అనవసరమైనటువంటి స్థలాలలో అవసరం ఉన్నా లేకపోయినా గర్జిస్తే సింహగర్జనకి ఆ విలువే ఉండకపోతుండే. అలాగే మనం కూడా ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ వినాలో, ఎక్కడ నడవాలో తెలిసి ఉండాలి. ఒక్కొక్కసారి ఒక చిన్న మాట మనం అవసరం లేని చోట మాట్లాడినా, అవసరం కాని సందర్భంలో మాట్లాడినా, అవసరం కాని పరిసరంలో మాట్లాడినా అది ఎంత పెద్ద నష్టం చేస్తుందో నష్టపోయిన తర్వాత మాత్రమే మనకు తెలుస్తుంది. కాబట్టి ముఖ్యంగా మనలో ఎంత నైపుణ్యం ఉన్నప్పటికీ కూడా దాన్ని ప్రజెంట్ చేయడము, ఆ ప్రజెంట్ చేయడానికి సరైనటువంటి ప్లేస్, స్థలము, సరైనటువంటి టైం సెన్స్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. లేకపోతే మన విలువని మనం పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం, మన గౌరవాన్ని మనమే దెబ్బతీసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి సింహగర్జనకి ఎంత పవర్ ఉంటుందో, ఎంత విలువ ఉంటుందో, మన మాటకి, మన నడవడికి, మన ప్రవర్తనకి, మన స్పందనకి కూడా అలాగే ఉండాలి. అన్ని చోట్ల మనం స్పందించకూడదు. అదేవిధంగా మాట కంటే సమయము అనేది చాలా విలువైనది. మనకి చెప్పాలనిపించేది చాలా ఉంటుండొచ్చు, కానీ ఆ సందర్భాన్ని కూడా మనం అనాలిసిస్ చేసుకోవాలి. ఎక్కడ ఎంత చెప్పాలో అంతే చెప్పాలి అన్న విషయం పట్ల మనకి స్పష్టమైనటువంటి అవగాహన లేకపోతే ఒక్కొక్కసారి మనం మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వాళ్ళ చేత ఇక ఆపు అని అనిపించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు. ఒక మంచి మాటను అవసరం కాని చోట మనం వాడినా దానివల్ల ప్రయోజనం ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఎదుటి వాళ్ళు మనల్ని అర్థం చేసుకునే పరిస్థితిలో లేనప్పుడు వాళ్ళకి నువ్వు ఎన్ని నీతి వాక్యాలు చెప్పినా అవి వృధానే అవుతాయి. అదే మాటను ఒక సరైన సమయంలో, సరైన సందర్భంలో వాడితే ఒక మనిషి యొక్క జీవితాన్ని మార్చే శక్తిగా మారచ్చు. అంటే ఆ మాటని నిన్ను గౌరవించని వాళ్ళ దగ్గర, నిన్ను అర్థం చేసుకోలేని వాళ్ళ దగ్గర, అసలు నీ విలువ తెలియని వాళ్ళ దగ్గర, అసలుకి మనిషి విలువ తెలియని వాళ్ళ దగ్గర వాడితే అది అప్రయోజనం అవుతుంది. అదే మాటని అవసరమైన చోట వాడితే అది జీవితాన్ని మార్చే శక్తిగా మారుతుంది. అర్థమవుతుంది కదా. సో ఇలా ఒక మాటని మనం ఎక్కడ వాడాలి, ఎవరికి చెప్పాలి అనే ఆ విచక్షణ అనేది మనం ప్రదర్శించాలి. అప్పుడే మన విలువను మనం పెంచుకున్నటువంటి వాళ్ళం అవుతాం.
అదేవిధంగా సూటిగా ఎంత చెప్పాలి, తక్కువలో ఎక్కువ అర్థమయ్యే విధంగా చెప్పగలగాలి. కొంతమంది చూడండి, తమ గురించి తమల్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోండి అన్నప్పుడు చాలా ఉపోద్ఘాతం ఇస్తుంటారు. ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కావచ్చు, ఎక్కడైనా సరే నీ గురించి నువ్వు నీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అన్నప్పుడు చాలా సూటిగా తక్కువ సమయంలో నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బయటపడే విధంగా చాలా తక్కువ సమయంలో ఎక్కువ అర్థమయ్యే విధంగా చెప్తేనే నిన్ను ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి నీ పట్ల ఒక మంచి అభిప్రాయం అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా మనకి చాలా వాక్చాతుర్యం ఉంది కదా అని చెప్పేసి సందర్భం దొరికిన ప్రతిసారి కూడా మనం ఎక్కువ ఉపోద్ఘాతం ఇచ్చుకుంటూ పోతే ఎదుటి వ్యక్తులకి మన మాట పట్ల ఇంట్రెస్ట్ అనేది ఉండదు. కాబట్టి మనం ఎక్కడ ఉన్నాము, ఎలాంటి సందర్భంలో ఉన్నాము అనేది చాలా ముఖ్యం. నిజంగా చెప్పాలి అంటే స్థానం కాదు, స్థితి ముఖ్యం. ఎక్కడ ఉన్నారనేది కాదు, ఆ చోట మీరు ఎలా ఉండాలి, ఎలా స్పందించాలి అనేది చాలా ముఖ్యం. అంతేకాదు మన పట్ల, మన మాట పట్ల, మన స్పందన పట్ల ఎదుటి వాళ్ళ స్పందన ఎలా ఉంటుంది అనేది అర్థం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. కాబట్టి గుర్తుపెట్టుకోండి అమ్మ, ఒక మంచి విత్తనాన్ని సరైన భూమిలో నాటితేనే అది మొలకెత్తుతుంది కదా. అది ఎంత మంచి మేలు రకం విత్తనమైనప్పటికీ కూడా మనం ఒక బండరాతి మీదనో గులకరాల మధ్యనో నాటితే అది మొలకెత్తదు. మంచి అనుకూల వాతావరణం లేని ప్రదేశంలో నాటినా కూడా అది మొలకెత్తదు, అప్రయోజనం అవుతుంది. దానికి సరైనటువంటి వాతావరణంలో అన్ని సమపాలలో ఉన్నటువంటి ప్రదేశంలో నాటితేనే అది మొలకెత్తుతుంది. అలాగే అంటే మొలకెత్తింది అంటే ఏంటిది, దాని విలువ అది. మొలకెత్తితేనే కదా విత్తనం యొక్క విలువ. అలాగే మన మాట కావచ్చు, మన నడత కావచ్చు, మనం చేసే ప్రతిస్పందన కావచ్చు, ఈ విత్తనం ఎలా సరైనటువంటి భూమిలో నాటుతామో మనం కూడా సరైన ప్రదేశంలో సరైన విధంగా మనం ప్రదర్శించగలగాలి. అదేవిధంగా ఒక్కొక్కసారి మనం మాట్లాడాల్సిన అవసరం కూడా ఉండదు. మౌనం గొప్ప మార్గదర్శకం అవుతుంది. మౌనం గొప్ప భావం, మౌనం గొప్ప భాష్యం. ఒక్కొక్కసారి మనం మాట్లాడకుండా ఉంటేనే మంచిది. కొన్ని చోట్ల మనం మౌనంగా ఉంటే ఎంతో మేలు జరుగుతుంది. ఒక్కొక్కసారి మనం మాట్లాడితే మంచి జరుగుతుంది. ఒక్కొక్కసారి మనం ప్రశ్నలాగా ఉండాలి, ఒక్కొక్కసారి మనం సమాధానంలాగా ఉండాలి, ఒక్కొక్కసారి ఎదుటి వాళ్ళకి మనం అర్థం కావాలి, ఒక్కొక్కసారి అసలు మనం ఎదుటి వాళ్ళకి ఒక క్వశ్చన్ మార్క్ లాగానే మిగిలిపోవాలి, ప్రశ్నార్థకంగానే మిగిలిపోవాలి. సో ఇలా ప్రతి చోట కొంతమంది చూడండి పని చేసిన తర్వాత మాట్లాడతారు, కొంతమంది ఏమో చేయకముందే నేను ఇది చేస్తాను అది చేస్తాను అని చెప్పడంలోనే సరిపోతుంది. చాలా వరకు మనం అనుకున్నటువంటి పని పూర్తయ్యేంత వరకు మనం చెప్పకుండా ఉంటేనే మంచిది. ఒక గొప్ప విజేత పని చేసిన తర్వాతనే మాట్లాడతాడు. ఒకవేళ పని విషయంలో సక్సెస్ సాధించినా కూడా గర్వించడు. ఎందుకు అంటే తను చేసినటువంటి పనే మాట్లాడుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు చేసే పనులు మాట్లాడాలి, మీ వ్యక్తిత్వం మాట్లాడాలి, మీ విజయం మాట్లాడాలి. మనం ఎక్కువగా మాట్లాడకూడదు. ప్రతి విషయంలో కూడా మన దగ్గర ఎంత తెలివైనటువంటి మాటలు ఉన్నాయనేది కాదు ఇక్కడ ముఖ్యం, ఆ మాటల్ని ఎంత తెలివిగా వాడుతున్నామో, మన ప్రవర్తన సందర్భాన్ని బట్టి ఎంత హుందాగా ఉన్నది, మన నడవడిక ఎంత హుందాగా ఉన్నది అనేది మనకు విలువను తీసుకొచ్చి పెడుతుంది. సమయాన్ని బట్టి మనలో ఉన్నటువంటి శక్తి బయటికి రావాలి, పరిస్థితిని బట్టి మనలో ఉన్నటువంటి తెలివి బయటికి రావాలి. సరైన ప్రదేశంలో సరైన విధంలో సరైనటువంటి సమయంలో మనం ప్రదర్శిస్తేనే మన తెలివికి ఒక వెలుగు కనిపిస్తుంది, మనలో ఉన్నటువంటి శక్తికి ఒక వెలుగు కనిపిస్తుంది. అంతే తప్ప మనం అనవసరమైనటువంటి ప్రదేశాలలో అనవసరంగా మాట్లాడినా, అనవసరంగా స్పందించినా మన విలువ మనం పోగొట్టుకున్నటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి ముఖ్యంగా జీవితంలో మనం సక్సెస్ కావాలి అంటే ఎక్కడ ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలనేది మనం బాగా తెలుసుకుని ఉండాలి. అసందర్భంగా అనవసరమైనటువంటి ప్రదేశాలలో అక్కడ మనం మాట్లాడకపోయినా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు అనిపించినప్పుడు సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండడమే మంచిది. మనం మాట్లాడినప్పుడు ఎదుటి వాళ్ళు మన మాటకి ప్రయారిటీ ఇస్తున్నారా లేదా అనేది మనం గమనించుకోవాలి. ఒక్కొక్కసారి మన ఫ్రెండ్సే కదా అని మనం సలహాలు ఇస్తుంటాం, కానీ మన మాటని వాళ్ళు ఎంతవరకు వింటున్నారు? మన వాళ్ళే అని మనం అనుకోగానే సరిపోదు, ఎదుటి వాళ్ళు అనుకుంటున్నారా లేదా? మన వాళ్ళే కదా అని మనం సలహా ఇవ్వగానే సరిపోదు, ఎదుటి వాళ్ళు మన సలహాని ఆశిస్తున్నారా లేదా? మన వాళ్ళే కదా అని, లేకపోతే మనకున్నటువంటి సున్నిత హృదయంతో ప్రతి సందర్భంలో కూడా మనం స్పందించడం వలన కూడా ఒక్కొక్కసారి మన విలువను మనం పోగొట్టుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంటుంది. కాబట్టి ముఖ్యంగా
మెంటల్లీ ఎస్టాబ్లిష్మెంట్ అనేది జరగాలి, స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ అవ్వాలి. మనం విచక్షణ అనేది తెలుసుకోవాలి. రీజనింగ్ అంటాం చూసారా, సందర్భానుసారం మనల్ని మనం ఎలివేట్ చేసుకోవడం అనే విద్య మనకు తెలిసి ఉండాలి. అప్పుడే మనలో ఉన్నటువంటి విల్ పవర్ అనేది డెవలప్ అవుతుంది. మన పట్ల మనకు కాన్ఫిడెన్స్, నమ్మకం పెరుగుతుంది. మన విలువను ముందు మనం పెంచుకోవాలి. కాబట్టి ఎక్కడ ఎలా ప్రవర్తించాలి అనే విషయం మీకు తెలిసి ఉండాలి. అసందర్భంగా నవ్వినా ఆబాసు పాలే, అసందర్భంగా ఏడ్చినా ఆబాసు పాలే. సందర్భాన్ని బట్టి మనం ప్రవర్తించడం, సందర్భాన్ని బట్టి నడుచుకోవడం అనే విద్య మనకి తెలిసి ఉంటే మనలో ఉన్నటువంటి తెలివితేటలకి అందం వస్తుంది, మనలో ఉన్నటువంటి నాలెడ్జ్కి అందం వస్తుంది, మనలో ఉన్నటువంటి సబ్జెక్టుకి అందం వస్తుంది, మన విజయానికి కూడా ఒక అర్థం వస్తుంది. కాబట్టి ఎక్కడ ఎలా నడుచుకోవాలి అనేది మీకు ఎలా తెలుస్తుంది అంటే సమాజాన్ని పరిశీలించినప్పుడు, సమాజాన్ని చదివినప్పుడు తెలుస్తుంది. మనం ఫోన్స్ తోటి కూర్చుంటే తెలియదు. పుస్తకాలు చదవండి, సబ్జెక్టు నేర్చుకోండి, లోకజ్ఞానాన్ని పెంచుకోండి, సమాజాన్ని బాగా అబ్జర్వ్ చేయండి. ఎదుటి వాళ్ళు ఎలా ఉంటే మీకు నచ్చదో ముందుగా మనం అలా ఉండకుండా ఉండడానికి ప్రయత్నించాలి. ఓకేనా? అందరికీ ఆల్ ది బెస్ట్.